అమెరికాలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొనడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఇది తీవ్రంగా ఎయిర్‌లైన్స్‌ని ఇబ్బంది పెట్టాయి. చాలామంది ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతుంది. ఏకంగా 8,000 విమానాలకు సంబంధించి ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. చాలా విమానాలు గాల్లోనే ఉండిపోయాయి. అక్కడ ట్రాఫిక్ కంట్రోలర్స్ లేక కిందికి ల్యాండింగ్ అవ్వలేక అలా గాల్లోనే ఉన్నాయని చెప్పేసి వార్తలొస్తున్నాయి. చాలా విమానాలు ఆలస్యంగా బయలుదేరడం, కొన్ని విమానాలు అసలు బయలుదేరడమే లేక షెడ్యూల్ క్యాన్సెల్ చేసుకోవడం ఇటువంటి పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తుంది. సో, ఎందుకు ఇటువంటి పరిస్థితులొచ్చాయి? మరిప్పుడు విమానాల పరిస్థితేంటి? ప్రయాణికుల పరిస్థితేంటి? ఆ ఎయిర్‌లైన్స్ వర్క్ పరంగా అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అసలు ఎటువంటి పరిస్థితులు అమెరికాలో రావడానికి కారణం ఏంటి? అనేది ఒక్కసారి మనం చూసుకుంటూ వద్దాం. సో, మామూలుగా ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఎంతమందిని, ఎన్ని దేశాల్ని ప్రభావితం చేస్తున్నాయో మనకు తెలిసిందే. సో, అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో అధికారంలోకొచ్చిన ట్రంపు అమెరికానే విస్మరించాడని జెప్పేసి పెద్ద ఎత్తున ఆయన మీద తీవ్ర స్థాయిలో అమెరికన్సే మండిపడ్డం, ఒక నిరసనలాగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి ప్రధాన నగరాల్లో లక్షలాది మంది రోడ్ల మీదకొచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాలు నిర్వహించడం, నిరసనలు తెలియజేయడం మనం చూసాం. మొన్నే చూసాం ఎన్నో ప్రధాన నగరాల్లో చాలా లక్షల మంది రోడ్ల మీదకొచ్చేసారు. అంటే ఈయన అమెరికా ఫస్ట్ అన్నాడు, అమెరికాని వదిలేసాడు, మిగతా దేశాల పట్ల యుద్ధాలాపుతానని జెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వడం, లేకుంటే ట్యాక్సులు పెంచేయడం, మిగతా దేశాలను ఇబ్బంది పెడుతూ తమ దేశాన్ని డెవలప్ చేస్తున్నానని చెప్పుకోవడం అనేది ఇది ప్రాపర్‌గా కరెక్ట్ లేదు. ఈయన అమెరికానే విస్మరించేసాడు. ఆహ్, ఇక్కడున్న ప్రజల్ని పట్టించుకోవడం లేదు అని జెప్పేసి వాళ్ళందరూ కూడా ఆరోపిస్తూ రోడ్ల మీదకొచ్చేసి నిరసనలు తెలియజేయడం, ఒక ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు రావడం అనేది మనం చూసాం. అయినా దీన్ని ట్రంప్ ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళందరినీ కూడా అంటే నిరసన చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఎగతాళి చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెట్టడం ఇటువంటివి మనం చూసాం. సో, ఇది ట్రంప్ వైఖరి ఈ విధంగా ఉండడం చూసాం. సో, అది ఇప్పుడు అమెరికానే ఇబ్బంది పెడుతుంది. ట్రంప్ అధికారంలోకి రావడం అనేది కూడా ఒక ప్రధాన సమస్యగా మారిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఈ నేపథ్యంలో ఇలా ప్రపంచ దేశాలపైన అంటే తన ఆధిపత్యం ప్రదర్శించాలన్న నెపంతో ట్రంప్ తీసుకునే నిర్ణయాలనేది ప్రపంచ దేశాలని ఇబ్బంది పెడుతూనే అటు అమెరికాని కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. అమెరికాలోనే ఆయనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది. అమెరికన్ ప్రజలే ఆయన మీద తిరుగుబాటు చేయడం అనేది చూస్తూ వస్తున్నాం. ఇలా అమెరికానే ఇబ్బంది పడుతుంది. దానికి నిదర్శనమే ఇవాళ అంటే ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే చాలా మందికి వేతనాలు ఇవ్వట్లేదని, ఆహ్, అంటే రాడార్ సిస్టమ్‌లో పనిచేసే వాళ్ళకు వేతనాలు ఇవ్వట్లేదని, అలాగే అక్కడ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే, ఎయిర్‌పోర్ట్‌లలో పనిచేసే వాళ్ళకి చాలా మందికి ఇవ్వట్లేదని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసే వాళ్ళకి కూడా అంటే మన విమానాల ట్రాఫిక్ కంట్రోలర్స్ కూడా పెద్ద ఎత్తున అసలు సాలరీలు ఇవ్వట్లేదని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఇలా ఎయిర్‌పోర్ట్‌లు, విమానాలకు సంబంధించి అసలు ఏమాత్రం జీతభత్యాలు చెల్లించడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా స్ట్రైక్ ప్రకటించేశారు. మేమిక పని చేయలేమని జెప్పేసి వాళ్ళందరూ కూడా బయటకొచ్చేయడం, ఎవరు కూడా డ్యూటీలకు అటెండ్ కావడంతో ఒక్కసారిగా అమెరికా అనేది పెద్ద ఎత్తున దెబ్బ కొట్టిందని చెప్పుకోవాలి. సో, చాలా ఎయిర్‌లైన్స్‌లో ఈ విధంగా అంటే ఎయిర్‌పోర్ట్‌లలో ఈ విధంగా జరగడంతో విమానాలు ఆహ్, గాల్లోకెళ్ళినవన్నీ కూడా అలాగ అక్కడే ఉండిపోవడం, సో, దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడం జరిగింది. చాలా విమానాలు టేక్ ఆఫ్ అవ్వడానికే టైం పట్టేయడం, మొత్తం ఆలస్యం, జాప్యం జరగడంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అలా గాల్లో కొన్ని విమానాలు అలాగే ఉండిపోయాయి. ఇక టేక్ ఆఫ్ కావాల్సిన విమానాలు అలాగే ఉండిపోయాయి. ల్యాండ్ కావాల్సిన విమానాలు అలాగే ఉండిపోయాయి. షెడ్యూల్‌లు మారిపోయాయి. ప్రయాణికులు మొత్తం కూడా ఇబ్బందులకు గురైపోయారు. అసలు ఏం జరుగుతుంది అమెరికాలో అర్థం కాలేని ఒక పరిస్థితి. దాదాపు 8,000 విమానాలకు సంబంధించి ఇటువంటి సంఘటనలు జరిగాయి. మొత్తం కూడా అమెరికా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి మొత్తం కూడా పునరావృతం అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆహ్, చాలా ఎయిర్‌పోర్ట్‌లలో, చాలా ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి ఈ విధంగానే జరిగిందని జెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, ఇప్పుడు ప్రయాణికులందరూ కూడా మండిపడుతున్నారు. సో, జీతభత్యాలు చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. సో, ఎవ్వరూ కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందనేది అసలు విధులకే అటెండ్ అవ్వలేదని కూడా చెప్తున్నారు. సో, 22 ప్రాంతాల్లో మొత్తం ఇటువంటి ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది కొరత జరిగింది. సో, ఇంత 22 ప్రాంతాల్లో జరగడంతో అక్కడున్న ఎయిర్‌పోర్ట్‌లలో వెళ్ళిన విమానాల పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా మనం ఇక్కడ వర్షం పడుతుంది, ట్రాఫిక్ అయిపోతుంది, దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఎటువంటి పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. సో, రోడ్ల మీద నడిచే వెహికల్స్ పరిస్థితే గంటలు గంటలుగా మనము ఉండిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ పెద్ద రిస్క్ అయితే ఉండదు. కాకపోతే విమానాలు
ఆకాశంలో ఉంటాయి. అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. సో, ప్రయాణికుల్లో ఒక భయాందోళన కలుగుతుంటాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా విమానాల ప్రమాదాలు కూడా మనం చూసాం. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మనం ఇంకా మర్చిపోలేదు కూడా. ఆ స్థాయిలో ఎంత పెద్ద ఎత్తున జరిగిందో చూసాం. సో, అటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉంది. సో, అందుకోసం అని చెప్పేసి ప్రయాణికుల్లో ఒక భయాందోళన నెలకొనడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. చాలా విమానాల్లో గాల్లో ఉండిపోవడం, అక్కడ ట్రాఫిక్ కంట్రోల్స్ లేకపోవడం, అంటే వేలాది విమానాలు ఆలస్యంగా షెడ్యూల్డ్ కావడం. సో, ఇలా మొత్తం కూడా ఒక ఎమర్జెన్సీ తరహా పరిస్థితుల్లో అయితే నెలకొనడం అయితే చూస్తూ వస్తున్నాం. సో, ఇలా ప్రభుత్వం కూడా అటు షట్ డౌన్ ప్రకటించడంతో విమాన సర్వీస్‌ల పైన తీవ్ర ప్రభావం చూపించిందిది. సో, మొత్తం అమెరికా ప్రయాణికులనైతే ఇబ్బందికి గురి చేసిందని చెప్పుకోవాలి. మరి దీన్ని ఎప్పుడు క్లారిటీ చేస్తారనే దానిపైన ఆహ్, ఆహ్, ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా రాలేదు. ఏకంగా సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లోనే 2000 విమానాలు ఆలస్యమయ్యాయంట ఇవాళ. సో, 2000 విమానాలంటే మాటలా? ఇంకా చాలా ఎయిర్‌లైన్స్‌లలో ఇదే పరిస్థితి నెలకొంది. సో, వందల కొద్దీ, వేల కొద్దీ విమానాలు ఇటువంటి పరిస్థితులు నెలకొనడంతో మొత్తం కూడా ప్రయాణికులైతే ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు 1200 అమెరికన్ ఎయిర్‌లైన్స్ అయితే ఇప్పటికీ ఆలస్యంగానే నడుస్తున్నాయంట. అలా 2000 ఎయిర్‌లైన్స్ ఒక ప్లేస్‌లో 1200 ఎయిర్‌లైన్స్ ఈ విధంగా ఆలస్యంగా నడవడం, చాలా ఎయిర్ విమానాలు గాల్లోనే ఉండిపోవడం. సో, దీంతో ప్రయాణికులు గందరగోళం పడకుండా ఎలా ఉంటారో, భయభ్రాంతులకు గురి కాకుండా ఎలా ఉంటారో, చాలా మందికి వర్క్స్ ఉంటాయి, జాబ్‌లుంటాయి. ఏవో పనుల కారణంగా వాళ్ళు ఈ విధంగా పర్యటిస్తూ ఉంటారు. ఫ్లైట్‌లలో వెళ్తూ ఉంటారు. అటువంటి ప్రయాణికుల్ని ఈ స్థాయిలో ఇబ్బందులకు గురి చేయడం, గురి కావడం అనేది అసలు ఎప్పుడూ జరగలేదు అమెరికాలో అని కూడా చెప్తూ వస్తున్నారు. సో, దీని పట్ల కూడా ఇలా ప్రయాణికులందరూ కూడా ట్రంప్ పైనైతే పెద్ద ఎత్తున విమర్శలు చేయడం కూడా చూస్తున్నాం. మరి ఆహ్, ఇలా ప్రతి ఎయిర్‌లైన్స్‌లో ఆలస్యంగా విమానాలు నడవడం అనేది ఎంత పెద్ద ప్రభావం ప్రజల మీద, ప్రయాణికుల మీద చూపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ట్రంప్ ఇప్పుడన్నా దీని పట్ల రియాక్ట్ అవుతారా? జోక్యం చేసుకొని ఈ ఎయిర్‌లైన్స్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తారా? ఆ ట్రాఫిక్ కంట్రోలర్ వాళ్ళందరికీ సాలరీలు టైంకి చెల్లించేస్తారా? అయినా ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే వాళ్ళకి సాలరీలు ఇవ్వకపోవడం ఏంటి? అసలు టైంకి ఇవ్వట్లేదా? లేకుంటే అసలే ఇవ్వట్లేదా? అనేది కూడా తెలియదు. మనమేమో ఇప్పుడు సాలరీలు టైంకి రాకుంటే మనం పని చేయకుండా వెళ్ళిపోతుంటాం. సో, అలాంటిది వాళ్ళెందుకు వెళ్ళకుండా ఉండరు? జీతాలు ఇవ్వకుంటే ఎవరు వెళ్ళకుండా ఉంటారు? సో, అందుకే ఇప్పుడు ఈ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది, అక్కడ రాడర్ స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది వీళ్ళందరూ కూడా జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి డ్యూటీ అయితే ఆపేశారు. సో, ఇటువంటి స్ట్రైక్స్ మనం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు మనం చూస్తాం. సో, చాలామంది ఈ జీతాల విషయంలోనే గొడవలొచ్చేసి రోడ్ల మీదకొచ్చేసి స్ట్రైక్ చేస్తూ ఉంటారు ప్రభుత్వానికి అగైనెస్ట్‌గా. అది మన దేశంలో చూసాం, వేరే దేశాల్లో కూడా చూసాం. అయితే అవి ప్రతి చోట జరుగుతున్నప్పటికీ ఇది పెద్ద స్థాయిలో జరగడం అంటే విమానాలకు సంబంధించి ఆహ్, దీని ఎక్కువగా దీనికి సంబంధించి చర్చ జరగడం అనేది చూస్తున్నాం. సో, ఇది పెద్ద స్థాయిలో ఇబ్బంది వాటిల్లే అవకాశం ఉంది. విమానాలు అంటే గాలిలో ఉంటాయి. ఎంతోమంది ప్రయాణికులు ఉంటారు అందులో. సో, ఎటువంటి ప్రమాదం సంభవిస్తే పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇలా జరగడం అనేది సో, ఈ విధంగా ఈ ట్రాఫిక్ కంట్రోలర్స్ స్ట్రైక్ చేయడము, ప్రభుత్వం వీళ్ళ పట్ల ఈ విధంగా వ్యవహరించడం అనేది పెద్ద స్థాయిలో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకోసమే వెంటనే రియాక్ట్ అవ్వాలి అక్కడ ప్రభుత్వాలు. ట్రంప్ రియాక్ట్ అవ్వాలి. దీన్ని సార్ట్ ఔట్ చేసేయాలి. తొందరగా సాల్వ్ చేసి విమానాల్ని టైంకు నడిపేలా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ప్రయాణికులైతే పెద్ద ఎత్తున డిమాండ్స్ చేస్తున్నారు. సో, ఏదేమైనా ఇవన్నీ కూడా ట్రంప్ పైన వ్యతిరేకతనైతే పెంచుతున్నాయి. సో, మొన్నే కమలా హారిస్ కూడా ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ వచ్చే అధ్యక్ష రేస్‌లో నేను పోటీగా ఉంటాను. ట్రంప్ ఒక నియంత, అతను తీసుకునే నిర్ణయాలు ఒక డిక్టేటర్‌షిప్ లాగా ఉన్నాయని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం చూస్తాం. ఆ రకంగా ప్రతిపక్షాలు బలంగా ట్రంప్ పైన విరుచుకుపడుతున్నాయి. ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. రోడ్ల మీదకొచ్చేస్తున్న నిరసనకారులు ఆయన పట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇటువంటి నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయన పట్ల వ్యతిరేకత భావం పెరిగింది. అలా మొత్తం నెగటివిటీని తన చుట్టూ చుట్టుకుంటున్నాడు ట్రంప్. మరి దీనివల్ల ఏం సాధిస్తాడో ఫ్యూచర్‌లోనే తెలీదు. అమెరికా ఫస్ట్ అన్నవాడు అమెరికాని డెవలప్ చేయకుండా అమెరికాని విస్మరించే పరిస్థితిని కూడా చూస్తూ వస్తున్నాం. ఈ రకంగా ఇదంతా చూసుకుంటూ వస్తే ట్రంప్ ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. తన అధ్యక్ష పదవిలో మధ్యలోనే ఎప్పుడన్నా ఆయన పొజిషన్ నుంచి దిగిపోయే అవకాశం కనిపిస్తుందని అన్నవాళ్ళు లేకపోలేదు. వచ్చేసారు అంటే ఇంకోసారి పోటీ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు. పోటీ చేసినా గెలవడు
అనే ఒక పరిస్థితి కూడా రావడం చూస్తున్నాం. సో ఇండియన్స్ కూడా అప్పుడు ఆయనకు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఎందుకు మద్దతు తెలిపాంరా బాబు అని చెప్పేసి తలబాదుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. సో అలా ఎవరు కూడా ఇప్పుడు అతనికి మద్దతు తెలపలేని ఒక పరిస్థితి అయితే నెలకొంది. మరి చూద్దాం ట్రంప్ ఇటువంటి వైఖరితోనే కంటిన్యూ అవుతాడా లేకుంటే మార్చుకుంటాడా అనేది చూడాలి. సో ఏదేమైనా ఈ ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ అమెరికాలో ఈ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి జాప్యం జరగడం, విమానాల ఆలస్యం అనేది ప్రయాణికులనైతే చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. తొందరగా దీన్ని సార్ట్ ఔట్ చేసేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరి ఎప్పుడు సార్ట్ ఔట్ అవుతుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.